బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిర్వహించనున్న 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిర్వహించనున్న 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. పాదయాత్ర బైన్సాల నుంచి వెళ్లకూడదని స్పష్టం చేసింది. నిర్మల్ మీదుగా పాదయాత్ర వెళ్లాలని సూచించింది. ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించిన బహిరంగ సభ కూడా బైన్సా బయట జరుపుకోవాలని సూచించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల మధ్య మాత్రమే సభ జరుపుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. 500 మందితో మాత్రమే పాదయాత్ర చేయాలని, 3000 మందితో సభ జరుపుకోవాలని హైకోర్టు నిర్దేశించింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఇతర వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని సూచించింది. కార్యకర్తలు కర్రలు, వెపన్స్ వాడొద్దని తెలిపింది. లా అండ్ ఆర్డర్ను పోలీసులు కాపాడాలని ఆదేశించారు. మీడియా మిత్రులు కూడా రాత్రి నుంచి కూడా సహకరించారు, నిధులు కూడా మీరు కూడా మాట్లాడారు. మీ అందరూ కూడా ధన్యవాదాలు. పూజా చేస్తాం. బండి సంజయ్ నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. బండి సంజయ్ నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం. అసలు పాదయాత్ర ఇవాళ చేయాలి. పాదయాత్ర స్టార్టింగ్ కంటే ముందు ఈరోజు నిన్న పూజ చేసే పడుకున్నాం, కానీ ప్రభుత్వం పూజలు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇవాళ యాత్ర ప్రారంభిస్తే ఇవాళ ఆ ప్రాంతాన్ని పోతే అరెస్ట్ చేయాలి, లేకపోతే అడ్డుకునే ప్రయత్నం చేయాలి. కనీసం పూజలు చేసుకునే అవకాశం కూడా నేను ఇవ్వలేదు ప్రభుత్వం. నేను పోలీసులు రిక్వెస్ట్ చేసిన, మీరు యాత్ర వద్దనుకుంటే, యాత్రకు అనుమతి లేకుంటే ఆ యాత్రా స్థలానికి పోయినప్పుడు మీరు ఆపండి. కానీ కనీసం పూజ చేసే అవకాశం కూడా మురుగతం చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది. అయినా వినకుండా యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిన్న అందరూ చూసారు నిన్న రాత్రి ఏం జరిగిందనేది. పర్మిషన్ ఇచ్చారు, పనులు చేసుకోమన్నారు.
మళ్ళా పర్మిషన్ క్యాన్సల్ అన్నారు. దానికి రకరకాల కుంటి సాకులు చెప్పారు, మత విద్వేషాలు రగులుస్తారని చెప్పి ఏదో రకంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడానికి ఏ విధంగా కుట్ర చేసినామో అందరూ తెలుసు. మేము 4 ప్రజా సంగ్రామ యాత్రలో ఎక్కడ కూడా ఘర్షణ జరగలే. ప్రభుత్వమే ఘర్షణలు ప్రోత్సహించింది, ప్రేరేపించింది, ఘర్షణలు వాతావరణం సృష్టించే ప్రయత్నం చేసింది. అయినా కూడా ప్రశాంతంగా మేము యాత్రను 4 విడతల ప్రజా సంగ్రామ యాత్రను సక్సెస్ చేసినాం. 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో సక్సెస్ చేయాలనుకున్నాం. అదే పందాన్ని కొనసాగిస్తున్నాం. అయినప్పుడు కూడా కనీసము ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మేము ప్రశాంతంగా పోతే ప్రభుత్వానికి ప్రశాంతంగా పోవాలని ఆలోచన లేదు. ప్రశాంతంగా పోవాలని ఏదో గొడవ సృష్టించాలి, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన, దాన్ని మళ్ళీ బీజేపీ నెట్టాలి. అందుకే ఇవన్నీ చూసే ఇలా ప్రభుత్వము అనుమతి పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ గౌరవ హైకోర్టును మేము ఆదేశించడం జరిగింది. హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉందో గౌరవ అడ్వకేట్స్ కానీ నాకు చెప్పడం జరిగింది. అందుకే హైకోర్టు అనుమతిని పూర్తిగా స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తూ ఇది పూర్తిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా, ఈ తెలంగాణ రాష్ట్రపతికి భరోసా కల్పించేటువంటి అంతా కూడా. కాబట్టి దాన్ని దృష్టించుకొని ఈరోజు మంచి ముహూర్తం. ఈరోజు ఎట్టిపట్ల యాత్ర కొనసాగించాలనుకున్నాం, ప్రారంభించాలనుకున్నాం. అందుకే ఇప్పుడు నేరుగా ఇక్కడ నుంచి నిర్మల్లో నుండి ఆడల్లి పోచమ్మ దేవాలయం నుంచి యాత్ర ప్రారంభించుకున్నాం. ఇక్కడి నుంచి బయలుదేరుతున్నా ఆడల్లి పోచమ్మ తల్లి దర్శనం చేసుకుంటాం. ఆడల్లి పోచమ్మ దర్శనం చేసుకొని అక్కడ నుంచి పూజలు నిర్వహించి రేపు బహిరంగ సభ ఎట్టి బస్లో ఆడల్లి పోచమ్మ దగ్గర పూజలు చేస్తాము. అనుకున్న దాని ప్రకారం షెడ్యూల్ ప్రకారం రేపు బహిరంగ సభ పెట్టి విజయవంతం చేస్తాం. బహిరంగ సభ కోర్టు నిబంధనలకు అనుగుణంగా రేపు ముఖ్య అతిథి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రేపు ఈ కార్యక్రమం రాబోతున్నారు, అతిథిగా రాబోతున్నారు. 3,000 మంది అంట. కోర్టు ఉత్తర్వులు రాలేదు, దాని ప్రకారం నేర్చుకుంటుంది. ఈరోజు ప్రారంభించాడు కదా, ఇవాళ మేము పూజలు చేస్తున్నాం. ఇవాళ ఆడల్లి పోచమ్మ దగ్గర పూజలు నిర్వహిస్తున్నాం షెడ్యూల్ ప్రకారం. ఈరోజు బహిరంగ సభ నిర్వహిస్తాం. బైన్సాను బండి సంజయ్కి దూరం చేస్తారు కావచ్చు, కానీ బైన్సా ప్రజలను బండి సంజయ్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ దూరం చేయలేరు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎంఏ పార్టీ నాయకులు